భారతదేశం రాను నిర్మించడానికి ముందే అది మరో దేశం కోసం ఒక గూఢచార సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నిశ్శబ్ద మిషన్ వెనుక ఉన్న వ్యక్తి ఆర్ఎన్ కావ్. 1957లో క్వామే నక్రూమా నాయకత్వంలో ఘానా అప్పుడే స్వాతంత్రం పొందింది. ఉద్రిక్తమైన ప్రచ్ఛన్న యుద్ధకాలంలో తమ దేశాన్ని రక్షించుకోవడానికి వారికి ఒక బలమైన గూఢచార వ్యవస్థ అవసరమైంది. కానీ ఒక సమస్య ఉంది. క్వామేకు బ్రిటిష్ అధికారులపై నమ్మకం పోయింది. అందుకే ఆయన ప్రత్యామ్నాయ నైపుణ్యం కోసం స్నేహపూర్వక వలసానంతర దేశాల వైపు, ముఖ్యంగా భారతదేశం వైపు చూశారు. ఘానా గూఢచార వ్యవస్థను నిర్మించడంలో సహాయం చేయమని ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అభ్యర్థించారు. దానికి నెహ్రూ స్పందిస్తూ భారతదేశంలోనే అత్యుత్తమ మేధావులలో ఒకరైన ఆర్ఎన్ కావ్ను పంపారు. 1958 నుండి 1960 వరకు కావ్ ఒక ప్రత్యేక మిషన్ మీద ఘానాలో నియమించబడ్డారు. కావ్ ఘానాకు చేరుకున్నప్పుడు అక్కడి పరిస్థితి ఏమాత్రం ఆదర్శవంతంగా లేదు. నియమించబడిన వారు శిక్షణ పొందిన నిపుణులు కాదు. నక్రూమా చేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన రాజకీయ విధేయులు మాత్రమే. కానీ ప్రతిఘటించే బదులు విధేయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా అది చివరికి నక్రూమా భద్రతకు ప్రయోజనం చేకూరుస్తుందని కావ్ భావించారు. ఆయన వారికి శిక్షణ ఇచ్చి వ్యవస్థను రూపొందించారు. కొద్ది కాలంలోనే ఘానా యొక్క మొట్టమొదటి విదేశీ గూఢచార సంస్థ అయిన ఫారిన్ సర్వీస్ రీసెర్చ్ బ్యూరోకు కావ్ పునాది వేశారు. అధికారికంగా ఆయన కేవలం ఒక సలహాదారు మాత్రమే. కానీ వాస్తవానికి ఆయనే వాస్తవ అధిపతిగా వ్యవహరించారు. మన తెలివైన పొరుగు దేశం మధ్యలో జోక్యం చేసుకునే వరకు అంతా సజావుగా సాగుతోంది. పాకిస్తాన్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అది అభ్యంతరాలు లేవనెత్తింది. భారతదేశ పాత్రను ప్రశ్నించింది. ఘానా భద్రతా వ్యవస్థలో తనను తాను చొప్పించుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఒత్తిడికి లోనై నక్రూమా ఒక భద్రతా సమీక్షా కమిటీలో పాకిస్తాన్, బ్రిటన్, కెనడాలను కూడా చేర్చారు. దీనిని కావ్ భారతదేశ ప్రయత్నాలలో ప్రత్యక్ష జోక్యంగా భావించారు. కానీ భావోద్వేగంతో స్పందించకుండా ఆయన వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. చాకచక్య దౌత్యం ఉపయోగించి ఆయన స్థానికంగానే కాకుండా MI5, CIA, మొస్సాడ్ వంటి ప్రపంచ గూఢచార నెట్వర్క్లతో కూడా సంబంధాలను బలోపేతం చేశాడు. అతను అధికారికంగా కేవలం ఒక సలహాదారుగానే ఉంటూ తన పాత్రను విస్తరించుకుని ఘానా దేశీయ గూఢచార విభాగాన్ని కూడా పర్యవేక్షించాడు. రాజకీయపరమైన చిక్కులు, శిక్షణ లేని సిబ్బంది ఉన్నప్పటికీ కావ్ తన పనిని విజయవంతంగా పూర్తి చేశాడు. 1960 నాటికి బ్యూరో ఆఫ్ నేషనల్ సెక్యూరిటీతో సహా ఘానాలో ఒక క్రియాశీలక గూఢచార వ్యవస్థ ఏర్పడింది. కొన్నేళ్ల తర్వాత 1968లో భారతదేశం తన సొంత బాహ్య గూఢచార సంస్థ అయిన రాను ఏర్పాటు చేసుకోవాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిర్ణయించుకున్నప్పుడు మళ్లీ అదే వ్యక్తిని ఆశ్రయించారు. ఈసారి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ అయిన రాను రూపొందించడానికి ఆర్ఎన్ కావ్ తన ఘానా అనుభవాన్ని ఉపయోగించారు. మరొక దేశానికి సహాయం చేయడంగా మొదలైన ఆ ప్రస్థానం భారతదేశ గూఢచార శక్తికి పునాదిగా నిలిచింది.